ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి బడ్జెట్ పైన అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బిజాని బాలమోహన్ భాస్కర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆంజనేయ గారికి, గౌరవ సభ్యులకు, కమిషనర్ గారికి, స్టాఫ్కు, ముఖ్యంగా మీడియా మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలేరు పట్టణాన్ని ఈ ప్రజాప్రభుత్వం ద్వారా అన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలనే లక్ష్యంతో ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కానీ అదేవిధంగా కౌన్సిల్ సమావేశానికి మొదటగా నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి వెళ్ళిపోతుంది, ఏప్రిల్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రతి కుటుంబానికి నీరు అందియాలి, డ్రైనేజ్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ తలెత్తకుండా రేపు వర్షాకాలంలో కూడా ముంపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ముందు చూపుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్న బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి అవసరమైతే సపరేట్ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా అత్యవసర పరిస్థితులలో ఇక్కడ నిధులు కేటాయించి ఆలేరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందులో ఇది మొదటి సమావేశం. అందరు కౌన్సిలర్లు కూడా పరిచయ వేదిక చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు పండుగ అయినా మాకు ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కాబట్టి ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం. కాబట్టి పండుగను చూడకుండా కూడా ఇవాళ అందరూ సమావేశం ఏర్పాటు చేయడం, ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ఆలేరు అంటే ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఇప్పటికీ టీఎఫ్ఐఎస్ నుంచి 15 కోట్లు, ఇంకొక 15 కోట్లు మున్సిపల్కి వచ్చిన ప్రత్యేక నిధుల నుంచి 30 కోట్లతో ఎక్కడైతే అత్యవసరంగా ఉన్నటువంటి కాలనీలను అభివృద్ధి చేసుకొని డ్రైనేజ్ సమస్య లేకుండా ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండ్లకు నీళ్ళు పోకుండా కానీ ఎక్కడైతే కంప చెట్లు ఉన్నా వాటిని తొలగించి ప్రతి వార్డులో వీధి దీపాలు కూడా వెలగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ గౌరవ సభ్యులు కూడా 4-5 విషయాలు తీసుకొచ్చారు. అండర్ పాస్ విషయమే కానీ, మొన్న అకాల వర్షాల వల్ల అక్కడ 2-3 కాలనీలు మునగడం కానీ వాటిని అన్నింటినీ ముందు జాగ్రత్తగా అధికారులతో సంప్రదించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఈ ఆలేరును ఉన్నటువంటి మున్సిపాలిటీలో అగ్రగామిగా నిలపడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోతాను తెలియజేస్తూ, ఆలేరు అభివృద్ధిలో పార్టీలకు ఖచ్చితంగా కూడా అన్ని 12 వార్డులు మన వార్డుగా తీసుకొని ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా అని చెప్పి మాటిస్తున్నాను.